ఏం కనిపిస్తుంది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అండి. ఎక్కడ ఈ ఊరి పేరు నాకు కూడా తెలియదండి, కనుక్కుని చెప్తాను. పురాతనమైన గుడి అండి, చూడండి లోపలికి ఉంది. లక్ష్మీనరసింహస్వామి ఆలయం, పురాతనమైన ఆలయం. ఏ ఆలయం ఎక్కడ వ్యూ అంతా చూడండి ఎంత బాగుంది. మొత్తం ఫారెస్ట్. మా ఆంగ్ల యజ్ఞ బృందం అనేది ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి వచ్చారు మీరందరూ? ఎక్కడికి వచ్చారు? జాగ్రంపేట లక్ష్మీనరసింహస్వామి అంట అండి. జాగ్రంపేట లక్ష్మీనరసింహస్వామి బాసర దగ్గర ఉందండి. ఉదయం బాసర వెళ్ళాము, ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. జాగ్రంపేట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ బాసర దగ్గర ఉందండి. చుట్టూ ఫారెస్ట్, మధ్యలో ఆలయం. చాలా బాగుంది. టెంపుల్ కూడా చూద్దాము. ఏం చేస్తున్నారు మీరందరూ ఇక్కడ? అరే చెప్పు, ఎక్కడికి వచ్చారు? నరసింహస్వామి టెంపుల్కి వచ్చారా? ఈ కోనేరు చూడండి, ఇది అష్టముఖాల కోనేరు అంట అండి. 8 ముఖాలు ఉంటాయి ఈ కోనేరుకు. అష్టముఖాల కోనేరు చూసారా అండి? 8 ముఖాల కోనేరు అంట అండి. ఎప్పుడు నీళ్ళు ఉంటాయంట అండి, నీళ్ళు అనేవి ఎండిపోవంట. అష్టముఖాల కోనేరు, అష్టదిగ్బంధన చేసినట్టుగా అష్టముఖాలు చూడండి. ఎనిమిది ముఖాల కోనేరు చూడండి. 8 ముఖాలు చూస్తున్నాను నేను. జాగ్రంపేట బాసర దగ్గర అండి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. స్వయంగా లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ వెలిశారు. చాలా పురాతనమైన ఆలయము. ఈ కోనేటిలో ఎప్పుడు వాటర్ అనేది ఎండిపోదంట అండి, ఎప్పుడు వాటర్ ఉంటాయి. పైపులు వేసి వాటర్ బయటికి తీస్తున్నారు. జాగ్రంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయం. 8 ముఖాలు చూపించాను కదండి. అష్టమూలల కోనేరు ఇదే అండి. మొత్తం కోనేరు మొత్తం చుట్టుగా చూపించాను. చక్కగా చూడండి, దర్శించుకోండి. మీరు బాసరకు వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి ఇది స్వయంగా చూడండి. ఇక్కడ వాటర్ చల్లుకొని ప్రక్షాళన అవ్వండి. ఆలయంకి వెళ్ళాము. ఇక వాటర్ ఇలా పైపు ద్వారా బయటకు తీస్తున్నారు. ఎక్కడికి వచ్చారు సార్? గుడికి వచ్చారా? ఇదే ఆలయం అండి. లోపలికి వెళ్ళి చూద్దాము. ఎంత బాగుంది కదండి. చుట్టూ ఫారెస్ట్, మధ్యలో ఆలయం. వావ్, పురాతనమైన ఆలయం. వెళ్ళి చూద్దాము. ఎక్కడికి వచ్చారు? ఈ ఆలయం గురించి అయ్యగారి వద్ద మనం డీటెయిల్స్ తెలుసుకుందాము. నమస్కారం అయ్యగారు. సార్, అయ్యగారు ఈ ఆలయం గురించి, ఈ ఆలయం ప్రత్యేకత గురించి చెప్పరా? ఇది నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. ఇక్కడ అష్టముఖి కోనేరు ఉన్నది. ఓం నమో నారాయణాయ ఆ అష్టాక్షర మంత్రంతోనే కట్టారు కోనేరు.
అండ్ అష్టముఖి కోనేట్లో స్నానమాచరిస్తే అష్ట కష్టాలు పోతాయని భక్తులకు నమ్మకంతో చేస్తుంటుంటారు. అమావాస్య శనివారమే కానీ అష్టం శనివారమే కానీ శని త్రయోదశి నాడు కూడా చేస్తే అష్ట కష్టాలు పోతాయని చెప్పి స్నానమాచరించి సంతానం లేని వారికి సంతానం, సంపద లేని వారికి సంపద కలుగుతుంది భక్తులు నమ్మకంతో చేసి ఓం నమో నారాయణాయ అంటూ 8 ప్రదక్షిణాలు చేస్తుంటుంటారు. వచ్చే మార్గంలో శివాలయం ఉంది, అక్కడ దర్శించుకుంటుంటారు. పైకెక్కినాక లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది, అక్కడ దర్శించుకొని వెళ్ళే మార్గంలో ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ కూడా దర్శించుకొని వెళ్తుంటుంటారు. ఎలా ఉపయోగాలు? అష్ట కష్టాలు పోతాయని చెప్పి వాళ్ళ భక్తులకు నమ్మకంతో వచ్చి చేస్తుంటుంటారు. సంతానం లేని వారు సంతానం, సంపద లేని వారు సంపద కలుగుతుంటారని చెప్పి ప్రదక్షిణ చేసుకొని దర్శించుకొని వెళ్తుంటుంటారు. ఎన్ని సంవత్సరాల పురాతన ఆలయం అండి? చాలా చాలా సంవత్సరాల క్రితం జైనుల కాలం చెప్పుకుంటుంటారు, ఇక మా మహానుభావులు ఎన్నో చెప్పుకుంటుంటారు. కానీ చాలా సంవత్సరాలు, 100 సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం. చూడండి ఎంత అద్భుతమైన ఆలయాన్ని మనం దర్శించుకుంటున్నాము. చక్కగా దర్శించుకోండి. స్వామివారిని ఒక్కసారి వీడియో చేస్తాను, చూసుకోండి, మంచిగా దర్శించుకోండి. ఓం శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై. ఓం శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై. ఓం శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై. మీరు కూడా వచ్చి దర్శించుకోండి. బాసరకు వచ్చినప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకొని మీ సమస్యలను కూడా నివారించుకోండి. ఓం శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై.